ఇస్తినమ్మ వాయనం కుండ అమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం కుచ్చికుండ కుచ్చుకుంటినమ్మ వాయనం కుచ్చికుంటే ఉండమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం కుచ్చికుంటి ఇస్తినమ్మ వాయనం కుచ్చుకుంటినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం కుచ్చుకుంటినమ్మ వాయనం. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ అయితే వరలక్ష్మి వ్రతం. ఇది నా 5th వరలక్ష్మి వ్రతం. నేను ఎలా చేసుకున్నా ఏంటి, మా నార్త్ ఫ్రెండ్స్తో ఈ వరలక్ష్మి వ్రతంలో ఏమేమి జరిగింది అనేది మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడ మిస్ చేయకుండా. ఈసారి అయితే ఇలా జరుగుతుందని చెప్పేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాస్త లేట్ అయింది, బట్ చాలా చాలా బాగా జరిగింది. ఇంకా ఈసారి అయితే వ్రతకథ బుక్ తీసుకొచ్చుకున్నా, అది తీసుకొచ్చుకుని అయితే చదువుకున్నా. ఇంకా నైట్ మా హస్బెండ్ అయితే నాకు చాలా హెల్ప్ చేశారు. ఇంకా అమ్మవారు బ్యాక్డ్రాప్ ఉంటుంది కదా, అదైతే కట్టేశాడు. ఇంకా నైట్ 12 తర్వాత ఇల్లంతా తుడుచుకొని ఈ విధంగా ఫస్ట్ ఒక పీట మీద ముగ్గు వేసి, ఆ పీట మీద మళ్ళీ ఒక క్లాత్ వేసి అమ్మవారిని అయితే కూర్చోబెడతాను. అయితే అమ్మవారిని ఎప్పుడైనా కూడా మనము చెక్క పీట మీదనే కూర్చోబెట్టాలి. తర్వాత ఒక ప్లేటు, మీ దగ్గర ఫ్రెష్గా ఏదైనా ప్లేట్ ఉంటే ఆ ప్లేట్లో బియ్యం వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి విస్తార్ వేసాను. ఇక్కడ నేను రాగి పాత్రలో బియ్యం అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏది ఉన్నా పర్లేదు. ఇలాంటి పాత్రలు ఏవి లేనప్పుడు ఒక కుండ తీసుకొచ్చుకొని చేసుకున్నా ఏం కాదు, చాలా చాలా శ్రేష్టం. ఒకప్పుడు ఏది చేసినా మట్టి పాత్రలోనే చేసేవారు, అదే శ్రేష్టం. బోనాలైనా ఏవైనా మట్టి పాత్రలో మాత్రమే చేయాలి. ఇప్పుడే మనం అన్ని ఇత్తడివి, ఇలాంటి రాగివి ఇలా చేస్తున్నాం. ఏది పెట్టినా దేవుడు మనస్ఫూర్తిగానే తీసుకుంటాడు. అమ్మవారికి నేను రాత్రి చీర కట్టి అలంకరించుకొని పెట్టుకుంటాను. నాకు మార్నింగ్ టైం ఉండదు, నేను ఒక్కదాన్ని చేసుకోవాలి కాబట్టి. ఫస్ట్ మనకు చీర కట్టుకొంగు ఉంటుంది కదా, చీర లాస్ట్ అక్కడ ఒకవేళ బ్లౌజ్ ఉంటే ఆ బ్లౌజ్ కట్ చేయండి, లేదంటే అలాగే ఉంచండి, పర్లేదు. నేనైతే అలాగే ఉంచి చేస్తున్నాను. సో ఇక్కడ నేను అమ్మవారికి ఫుల్ శారీతో చేస్తున్నా. లేదు మీరు కొంచెం చిన్న పాత్ర తీసుకుంటా అంటే ఈ శారీని హాఫ్ ఫోల్డ్ చేసి, అంటే ఫస్ట్ అడ్డంలో ఫోల్డ్ చేసి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ చేసుకున్న వరలక్ష్మి వ్రతం అమ్మవారికి కూడా శారీని ఇలా ఫస్ట్ అడ్డంలో ఫోల్డ్ చేసి ఇలా చిన్న చిన్నగా ప్లీట్స్ తీసుకొని అయితే చేశాను. నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం నా ఛానల్లో ఉంది, కావాలంటే ఒకసారి అందులో కూడా చూడండి. అందులో కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నన్ను ఒక అక్క స్పెషల్గా అడిగింది శారీ డ్రేపింగ్ గురించి, సో అందుకే తన కోసం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ శారీ మనం ఫోల్డ్ చేసేటప్పుడు పిన్స్ డెఫినెట్గా దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే మనము ప్లీట్స్ ఎక్కువ తీసుకుంటాం, చింగులు ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఆగదు, జారిపోతుంది. కాబట్టి కిందికి మీదికి ఖచ్చితంగా సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. తర్వాత శారీకి పళ్ళు ఉంటుంది కదా, కొంగు పార్ట్ తీసుకొని మనం శారీ కట్టుకుంటే ఎలా అయితే కుచ్చులు చేసుకుంటామో సేమ్ అలాగే మీకు ఎన్ని ప్లీట్స్ కావాలో అన్ని ప్లీట్స్ తీసుకొని నీట్గా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని కొంత భాగం విడిచిపెట్టుకొని ఇంకా అమ్మవారికి శారీ కట్టడం కోసం అలా విడిచిపెట్టుకోవాలి. సో పై పార్ట్ మనం ఏదైతే చెక్కుకుంటామో ఆ పార్ట్ అమ్మవారికి మీది సైడ్ తీసుకొని కింది పార్ట్ కిందికే ఉంచాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేను ఈ చిన్న కుండ ఉంది కదా, ఈ కుండ చుట్టి ఇలా 2 స్టెప్స్ లాగా అయితే తీసుకున్నాను. లేదు అనుకుంటే మీద ఒక సిల్వర్ కలర్ బౌల్ ఉంది కదా, అది తీసేసి దాని లోపల అమ్మవారికి ఈ కుర్చీలు ఉంటుంది కదా అది పెట్టి కూడా చేయొచ్చు. కానీ నేను 2-3 ఇయర్స్ నుండి ఇలా అమ్మవారికి డబుల్ శారీ, అంటే మనకు భరతనాట్యం డ్రెస్ ఉంటుంది కదా అందులో ఎలా ఉంటుందో సేమ్ ఇలా కడుతున్నా. నాకు ఇలా చాలా బాగా అనిపిస్తుంది. ఫుల్ వీడియో కాస్త మిస్ అయింది. మనం కిందికి తీసుకున్నాం కదా బార్డర్ సైడ్, ఇటు సైడ్ లాస్ట్ చింగులు తీసుకొని అమ్మవారికి మనము ఇటు మొత్తము టేబుల్ సైడ్ జరుపుకుంటే సరిపోతుంది. అలాగే కొంగు మనం ఎలా వేసుకుంటామో సింగిల్గా లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా, అటు లెఫ్ట్ సైడ్ వేసుకొని దాన్ని ఒకసారి మళ్ళీ చుట్టి అమ్మవారికి ముందు వేసుకుంటే ఇంకా ఇలా అయితే అవుతుంది. లేదు అనుకుంటే మనం ఎలా వేసుకుంటామో ఎడమ సైడ్ అలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా ముందటికి వేసుకుంటే కాస్త అందంగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇలా వేశాను. తర్వాత అమ్మవారికి నేను 5 ఇయర్స్ నుంచి ఇవే నగలు వాడుతున్నాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను. చూస్తా, నేను అనుకున్నవన్నీ జరిగితే ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే ఇంతకన్నా బాగా చేసుకుంటాను. అమ్మవారి అలంకరణకు ఉపయోగించే వస్తువులన్నీ కూడా చేంజ్ చేస్తాను అనుకుంటున్నాను. ఇంకా అమ్మవారికి వడ్డానము ఇలా నగలన్నీ నేను ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడే తీసుకున్నాను. ఇంక ఇక్కడైతే నేను అమ్మవారికి చిట్టి గాజుల మాల అయితే వేస్తున్నాను. ఈ మాల వేస్తేనే కళ వస్తుంది అమ్మవారికి. ఇది నేను తీసుకొని 3 ఇయర్స్ అవుతుంది. ఈ శారీ డ్రేపింగ్ చేసి అమ్మవారిని రెడీ చేయడానికి నాకు పట్టిన టైం 40 to 45 మినిట్స్ టైం అయితే పడుతుంది. మనం మనసు పెట్టి చేసుకుంటే ఇంతకన్నా బాగా కూడా చేయొచ్చు. కొత్తగా చేసేవాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు, ఇలానే చేయాలని చెప్పేసి. ఇలా చేయాల్సిన అవసరం లేదు.
మీరు ఫోటో పెట్టుకొని కూడా చేయొచ్చు. ఎలా చేసినా అమ్మవారు నచ్చుతుంది. నేను ఇలా చేసుకుంటాను అనుకున్నా, నేను ఇలా చేసుకుంటున్నా అంతే. నైట్ అమ్మవారిని అలంకరించుకుంటే నాకు సాక్షాత్తు అమ్మవారు వచ్చి కూర్చున్నట్టుగానే ఉంటుంది. నేను రేపు ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నైట్ టైం అమ్మవారు ఎలా ఉంటుందని చెప్పేసి. ఇంకా మెయిన్ వచ్చేసి ఇక్కడ నేను పసుపుతో గౌరమ్మని అయితే చేసుకుంటున్నాను. చాలామంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు, కానీ ఇలా పసుపు గౌరమ్మని ఎవరు చేసుకోవట్లేదు. పసుపు గౌరమ్మ ఖచ్చితంగా చేసుకోవాలి. అమ్మవారికి మనం మార్నింగ్ ఉద్యాపన చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఈ గౌరమ్మని తీసి వాటర్లో కలుపుకొని తాగాలి. ఇంకొకరు ఎలా చేస్తారో తెలియదు, మేమైతే ఇలానే చేసుకుంటాం. ఏ గౌరీ మాత హల్దీకా అంతకుముందు నాకు తెలీదు. లాస్ట్ ఇయర్ నేను మా కొత్తింట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు పంతులు గారు అయితే వచ్చారో అప్పుడైతే చెప్పారు, మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటే ఖచ్చితంగా కుడుకలో గౌరమ్మ చేసుకోవాలి అని చెప్పేసి. నేను మా అత్తమ్మ ఇద్దరం చేసుకున్నాం కాబట్టి ఇద్దరికి 2 వేరు కుడుకలు పెట్టి వేరు గౌరమ్మ అయితే చేశారు. మళ్ళీ ఇంట్లో 2 ఉన్నాం 3 ఉన్నాం అని చెప్పేసి గౌరమ్మని ఎప్పుడు పంచకూడదు. ఎవరి గౌరమ్మ వారికి, ఎవరి గౌరమ్మ పూజ వారే చేసుకోవాలి. ఇదైతే ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే మీరు వరలక్ష్మి వ్రతం చేస్తున్నా అంటే. ఇంకా నేను కలశం పెట్టానా లేదా అంటే, నేను అమ్మవారిని ఆల్రెడీ కూర్చుండబెట్టాను కాబట్టి కలశం పెట్టినట్టు సమానం. ఒకవేళ ఇలా చేసుకుని వాళ్ళు కలశం పెట్టుకోవచ్చు. हेलो दीदी, देखो क्या करना। हाँ, आप लोगों के लिए यार, नहीं तो मैं ब्लाउज पीस लेके आता था। आप लोग देखो, ये फोल्ड करके एक देखो दीदी, 3 पत्ता और हल्दी कुमकुम। हाँ, हल्दी कुमकुम और सोम पैकेट दीदी और 6 बैंगल्स। 6 बैंगल्स और फ्लावर्स, रोज और एक येलो कलर के फ्लावर। ये बहुत सुंदर दिख रहा है यार दीदी, है ना? दीदी ये मैंडेटरी है, जरूरी है। हाँ जरूरी है, बहुत मेहनत का काम है। दीदी ने लगा रखा है। కలశం కూడా పెట్టుకోను, నాకు భయం వేస్తుంది అనుకున్న వాళ్ళు అమ్మవారి ఫోటో పెట్టుకొని అయినా మీరు ప్రార్థన చేసుకోవచ్చు. ఎలాంటి తప్పు ఉండదు. మీ వల్ల ఎలా సాధ్యమైతే అలా చేసుకోండి. ఇలానే చేయాలని లేదు. నేను అమ్మవారికి ఇక్కడ 5 రకాల ప్రసాదాలు, ఒక 4 రకాల పండ్లు, ఒక స్వీట్, ఇంకా శనగలతోనే మొత్తం 11 రకాల నైవేద్యాలు అయితే పెట్టాను. నేను ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పటి నుండి అమ్మవారికి ఇలానే పెడుతున్నాను. ఇంట్లో చేసిన 5 రకాల నైవేద్యాలు, స్వీట్, పండ్లు, అలాగే నానబెట్టిన శనగలు. बहुत सुंदर लग रहा है, अभी सज गया ना पूरा। చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఒకసారి వరలక్ష్మి వ్రతం చేసుకుంటే ఎప్పటికి చేసుకోవచ్చా అంటే అలా ఏం లేదు, 1 ఇయర్ కూడా చేసుకోవచ్చట. ఇప్పుడు పంతులు అదే చెప్తున్నారు. మీరు ఒకసారి చేసుకోండి, అమ్మవారి అనుగ్రహం ఉంటే మీరే మళ్ళీ చేసుకుంటారు. నేను 3 సార్లు వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాత ఆపేస్తా అనుకున్నా, కానీ నాకంటూ సొంతిల్లు అయితే ఖచ్చితంగా చేసుకుంటా అని చెప్పేసి అనుకున్నాను. మా సొంతిల్లు మార్చిలో తీసుకున్నాము, మళ్ళీ ఆగస్టులో నేను ఇంట్లో 4వ సారి వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను. సో ఇలా నేను అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతూనే ఉన్నాయి. నేను అమ్మవారికి అయితే చేసుకుంటున్నా. ఫస్ట్ మనవంతు ప్రయత్నంగా మనం చేస్తే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. నాతో అవుతుందా లేదా అని చెప్పేసి అస్సలు అనుకోకండి. మీరు ఒక అడుగు ముందుకు వేస్తే వెనుక నుండి అమ్మవారు మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. తెలియజేశారు. అందరూ కలిసి శ్రావణ శుక్రవారం రోజున ఇంటిని శుభ్రం చేసి కలశాన్ని ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించారు. వ్రతం పూర్తయిన తర్వాత చారుమతి మరియు ఇతర స్త్రీలు వరలక్ష్మీదేవిని ప్రదక్షిణలు చేసి మొదటి ప్రదక్షిణ చేయగానే వారి పాదాలకు అందమైన నూపురాయి, 2వ ప్రదక్షిణకు చేతులకు బంగారు కంకణాలు, 3వ ప్రదక్షిణకు విలువైన ఆభరణాలు ప్రత్యక్షమయ్యాయి. వారింట్లో ధనం, ధాన్యం, సౌభాగ్యం మరియు సంతోషం సమృద్ధిగా కలిగాయి. చారుమతి యొక్క భక్తి నియమం మరియు సేవాభావాలు ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. వసతి గృహే సప్తమదేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ దైవ సన్నిధౌ అస్మిత్ వర్తమాన వ్యవహారిక చంద్రమానేన సంవత్సరే దక్షిణాయన అక్షేతలు వేసి కుడి చేతిలో కలశంపై మోసి శ్లోకం
కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితం మూలే తత స్థితో. మామిడి ఆకులతో నేను ఇల్లంతా వాటర్ చల్లుతుంటే మా బాబు వచ్చి నా పైన కూడా చల్లు అని చెప్పేసి అంటున్నాడు. వరలక్ష్మి వ్రత కథ సమర్పయామి ఏ పూజ హోమయ. కథ ఏంటి అలా చదివాను అనుకుంటూ అని అనుకుంటున్నారు కావచ్చు. నేను బుక్ పట్టుకొని చదవడం అదే ఫస్ట్ టైం. తెలుగు మనం మాట్లాడే వాళ్ళకు తెలుగు అది సంస్కృతంలో ఉంటుంది కదా, అది చదవాలంటే చిన్న కష్టం కాదు. అంటే అది 1-2 సార్లు చదివితే మనకు ప్రాక్టీస్ అయితే అవుతుంది. ఒక 3 టైమ్స్ నేను 2 టైమ్స్ అయితే నార్మల్గా చేశాను, ఒకసారి ఫోన్లో పెట్టుకున్నాను. లాస్ట్ టైం పంతులు వచ్చారు, ఇది నేను 5th టైం చేసుకుంటున్నాను కాబట్టి నా నోటి నుండి నేనే చదివాను. ఇస్తినమ్మ వాయనం ఇస్తున్న వైనం పుచ్చుకునే వైనం ఇస్తినమ్మ వాయనం ఇస్తున్న వైనం పుచ్చుకుంటే दीदी आप सिर्फ एक ही बोलना है पूछकुंटिनम्मा वायन पुच्చుకుంటినమ్మ వాయనం बोलना है. వైనం పుచ్చుకుంటినమ్మ वायन పుచ్చి పుచ్చి కుంటినమ్మ కుంటినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకునే వైనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకునే వైనం ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకునే వైనం. చూసారు కదా, పుచ్చుకుంటున్నమ్మ అనే ఒక్క వర్డ్ చెప్పడానికి కింద మీద పడుతున్నారు. చాలా ఫన్నీగా అనిపించింది, చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఇంకా ఈసారి అయితే వీళ్ళందరూ మా బ్లాక్లో ఉన్న వాళ్ళే, ఇంకా వీళ్ళే వచ్చారు. లాస్ట్కి అయితే తెలుగక్క వాళ్ళు, స్వర్ణక్క వాళ్ళందరూ వచ్చారు. అవైతే లాస్ట్లో అప్లోడ్ చేశాను. ఎవరెవరు ఎలా వచ్చారో అలా అయితే అప్లోడ్ చేశాను. ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ఇక్కడైతే చాలా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. నేను ఒక్కొక్కరిని పిలిచిన కొద్దీ వాళ్ళు టెన్షన్ పడుతున్నారు, నెక్స్ట్ ఏం చెప్పాలి అని చెప్పేసి వాళ్ళు లోపల గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇంకా అందరికన్నా కొంచెం ఫన్నీగా అంటే ఇదే చెప్పింది. తను చాలా సంవత్సరాల నుండి హైదరాబాద్లో ఉంది, కానీ సడన్గా చెప్పాలంటే నాకు తనకు ఎక్కలేని టెన్షన్ అయితే వస్తుంది. ఇక్కడ అడుగుతుంది చూడండి. పుచ్చుకుంటి ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ 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 जल्दी आप सीखोगी दीदी तेलुगु. లాస్ట్లో నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు అర్థమైందా దీది తెలుగు ఎంత హార్డా అని చెప్పేసి. ఇంక తర్వాత వీళ్ళందరికీ కంకణాలు అయితే ఇచ్చాను. ఇంకా చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఉంటే వాళ్ళ కాళ్ళకు కూడా పసుపు అయితే ఇలా రాశాను. అందరి చేతులకి కంకణాలు కట్టుకున్నాక ఇలా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాం. ఇంకా ఇంకొక 2 months అయితే ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోవాల్సిందే. ఇంకా ఎవరి పోస్టింగ్ ఎక్కడ ఉంటుందో తెలియదు, అందరికీ ఒక మెమరీ ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకున్నాం. నిజంగా ఈసారి చాలా చాలా హ్యాపీగా అనిపించింది. వీళ్ళైతే నాకు చాలా హెల్ప్ చేశారు. మా పిన్ని అండ్ మా ఫ్రెండ్స్ అందరు వచ్చారు. అప్పటికే చాలా లేట్ అయింది, ఈవినింగ్ 4 అలా కావస్తుంది. ఇంకా అందరినీ తినమని చెప్పేసి అన్నాను. నేను స్వర్ణక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాయనం తీసుకొని అయితే వచ్చిన తర్వాత నా వాయనాలన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే ఉపవాసం ఇచ్చాను. సాయంత్రం ఉపవాసం ఇడిస్తే మంచిది అని చెప్పేసి అన్నారు. ఇంకా అందుకే సాయంత్రం దాకా వెయిట్ చేసి నైట్ 9 o'clock అయింది. ఇంకా నేను ఉపవాసం ఇచ్చేసరికి ఇంకా స్వర్ణకు వచ్చిన తర్వాత కాసేపు కూర్చొని అలా మాట్లాడుకొని అక్కకైతే వాయనం ఇచ్చాను. ఈ రోజు వాయనానికి ఇంకా వేరే తెలుగక్క వాళ్ళు కూడా ఇన్వైట్ చేశారు, కానీ ఇంకా నాకు చాలా లేట్ అయిపోయింది, నేను వెళ్ళలేదు. ఇంకా వాళ్ళనే మా ఇంటికి రమ్మని చెప్పేసి అన్నాను. నేను అనుకున్న దానికన్నా ఈసారి అయితే చాలా చాలా బాగా జరిగింది వరలక్ష్మి వ్రతం. ఇంకా మాతో ఉండే నార్త్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఇంత బాగా చేసుకుంటారా అని చెప్పేసి. ఇంకా వాళ్ళ చేతులతో కూడా చేపించాను. వాళ్ళ సైడ్ పూజలేవి ఇంత గ్రాండ్గా చేసుకోరంట, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా. అంటే ఫస్ట్ పెట్టుకోవడానికి మెయిన్ ఏంటంటే ఈ కాలం ఈ పూజ చేయడానికి కారణం ఏంటంటే వర్షాలు ఇట్లా పడతాయి కదా, అయితే స్కిన్ ఎలర్జీ కింద రాకుండా ఉండడానికి ఇవి వేస్తారు. అసలు రీజన్ ఇది.
మన దాంట్లో ప్రతి ఒక్క ఫెస్టివల్ ఒక మీనింగ్ ఉంటుంది. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇద్దరు దేకు ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. నువ్వు అన్నీ నెరవేరాలి, అన్నీ మంచి రోజులే రావాలి. అందరికన్నా లాస్ట్గా తెలుగక్క వాళ్ళే వచ్చారు అందరూ. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కాళ్ళకి పసుపు పెట్టేసి ఇంకా వాయనం అయితే ఇచ్చాను. ఈ సంవత్సరం అయితే ఇలా జరిగింది నా వరలక్ష్మి వ్రతం. చాలా చాలా బాగా జరుపుకున్నాను. ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే డెఫినెట్గా చేసుకోండి, అస్సలు టెన్షన్ పడకండి. నచ్చితే చిన్న లైక్ ఇవ్వచ్చు కదా.